హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు పథకాల్లో భాగమైన ఒక పథకం మన ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి మనకైతే ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫైనల్ లిస్ట్ అనేది మీకు మీ మున్సిపాలిటీ మీ గ్రామ మున్సిపాలిటీ లేదా మీ కౌన్సిలర్ లేదా మీ వార్డు సర్వేయర్ మెంబర్ దగ్గర అయితే ఈ లిస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ లిస్టులో వచ్చేసి మనకైతే కొంతమంది నేమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ లిస్టులో అనేది ఎవరైతే మనకు మొబైల్ యాప్లో వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని సర్వే అనేది కంప్లీట్ అయిందో వాళ్ళ పేర్లు అనేది మనకు ఈ లిస్టులో అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ లిస్టులో ఉన్న ఈ లిస్ట్లో పేర్లున్న వారికి అయితే కొంతమందికి అయితే మనకు మన ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం అయితే మంజూరు పత్రం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మన ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అయితే కొంతమందికి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ లిస్టులో ఉన్న పేర్లున్న వారికి అయితే కొంతమందికి కొన్ని గ్రామాల్లో మనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పథకం వచ్చిందంటే మీకైతే ఇందిరమ్మ ఇల్లు లేదా మన జాగా ఉన్న వారికి 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పథకం అనేది ఈ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం అనేది అయితే మీకు వచ్చినట్లయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టే ఫ్రెండ్స్. అది 5 లక్షలు లోన్ అయినా సరే, మన ఇల్లు అయినా సరే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నార్మల్గా అయితే మీరైతే మీరైతే మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీరైతే మీ వార్డు కౌన్సిలర్ సర్పంచ్ లేదా మీ వార్డు సర్వేయర్ లేదా మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళైతే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లిస్ట్ అనేది ఎక్కడ మీకు ఆన్లైన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ ఫైనల్ లిస్ట్ అనేది ఆన్లైన్ అయితే లేదు. కాకపోతే నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఇందిరమ్మ ఇల్లు మీరు మీ సర్వే అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది మీ ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ మొబైల్లో అయినా సరే ల్యాప్టాప్లో అయినా సరే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఎవరైతే కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నారో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మీ ల్యాప్టాప్లో అయినా సరే, క్రోమ్లో అయినా సరే, మొబైల్లో అయినా సరే ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఇక్కడ గూగుల్లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గూగుల్లో ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేస్తే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు .telanganagov.in ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్, దీని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్లో కూడా ఇంతే ఫ్రెండ్స్ ప్రాసెస్. సింపుల్గా ఇక్కడ మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ మోర్ అనే ఆప్షన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకైతే 2 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఒక ఆప్షన్ వచ్చేసి మనకు అప్లికేషన్ సెర్చ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్స్ ఫ్రెండ్స్. సింపుల్గా మీరైతే ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్స్ అంటే క్లిక్ చేశాక మీకు ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ చేయడానికి ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీరు మీ మొబైల్ నెంబర్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఎవరి పేరు మీద అయితే మీరు అప్లై చేశారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మీ దగ్గర ఏమైనా అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడితో కూడా చెక్ చేయొచ్చు. లేదా ఎఫ్ఎస్సి కార్డ్ అంటే మీరు రేషన్ కార్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు రేషన్ కార్డ్తో కూడా మీరైతే ఈ అప్లికేషన్ అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మొబైల్ నెంబర్తో అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడ నేనైతే మొబైల్ నెంబర్ చూస్ చేసుకొని ఇక్కడ నేను అప్లై చేసేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ చేసి నేను గో అని క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. నాకైతే ఎంటర్ చేయగానే నేను ఇక్కడ గో అని క్లిక్ చేయగానే నాకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అయ్యాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. మా అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నాకైతే డిస్ప్లే చేస్తుంది.
సో ఇక్కడ చూడొచ్చు మనకు అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే సో మనకి ఇక్కడ సర్వే కంప్లీట్ అని వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సర్వే కంప్లీట్ అని వస్తే సో కంపల్సరీగా మీ పేరు అనేది సో మొన్న మనకు రీసెంట్గా రిలీజ్ చేసిన లిస్టులో అయితే మీ పేరు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఎలాంటి టెన్షన్ పడని అవసరం లేదు. ఇక్కడ మీకు సర్వే అనేది కంప్లీట్ అని ఉంటే సో మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ సర్వే అనేది కంప్లీట్ కాకుండా సో మీరు ఇక్కడ మీకు స్టేటస్లో మీ అప్లికేషన్ చూపించకపోతే అప్పుడు మీరు మళ్ళీ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకైతే సర్వే అయితే కంప్లీట్ అయింది. సో మీకు గవర్నమెంట్ నుండి అయితే మీకైతే కాల్ వస్తుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ వాళ్ళైతే సర్వేకి అయితే వస్తారు. సర్వేకి వచ్చి సో మీకు అయితే మీరైతే ఎంపికైనట్లయితే మీకైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మీరైతే ఎంపిక చేసి సో వాళ్ళు అనేది సర్వే చేసి సో మీరైతే సర్వేలో ఎంపికైనట్లయితే మీకైతే మంజూరు పథకం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీరైతే అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ మంజూరు పథకం సో ఈ సర్వే అనేది అయితే మనకైతే నార్మల్గా ఫిబ్రవరి 1 నుండి సో మనకు ఫిబ్రవరి 29 వరకు అయితే సో మనకైతే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీరైతే మీ ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ స్టేటస్ అయితే మీ మొబైల్లో అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.